అంటే ప్రకృతి పరంగా దేవధర్మాలు ఏవైనా కావచ్చు, అది నీతి కావచ్చు, ధార్మికం కావచ్చు, రాత్రి ప్రతి రంగంలో కూడా వ్యవహార జ్ఞానాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఆకలి తెలుసు, ఆకలి కావాలంటే ఆహారం సంపాదించుకోవాలి. కాబట్టి వ్యవహార జ్ఞానంలో మనందరం కూడా తల్లి తండ్రి గురువు అతిథుల్ని ప్రకృతిని మనం మానవత్వంతో నిష్కామ్యంగా నువ్వు ఫలితం ఆశించకుండా చేస్తే అప్పుడు నిస్వార్థంగా నీకు అనుభవాలు చేయాలి. ఇది చేసి తీరాల్సిందే. కానీ ఎవరు స్వతంత్రం వారిదే. ఎన్ని మార్గాలు ఉన్నా, ఎన్ని పద్ధతులు ఉన్నా, ఆ పద్ధతిలో వాళ్ళ సాంప్రదాయాలు నవీనం కావచ్చు, పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, అది యోగాలు కావచ్చు, దశలు కావచ్చు, ఏవైనా సరే ఎవరి ఇష్టానుసారం వాడు చేసుకోవచ్చు. కానీ సమాజ స్పృహతో వ్యవహారం చేయాలి. ఆ సమాజ స్పృహ లేకపోతే ఆ ప్రభుత్వం అది వాళ్ళ ఇబ్బందులు పడతారు. కానీ దాన్ని నేను ఖండించను. అంటే స్వేచ్ఛ మీ అందరికీ ఉంది. దేవుడు ఉన్నాడు, లేడు అన్నాడు, లేడు అన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇద్దరు యుద్ధం చేయాలా? దేవుడు ఉన్నాడు, శివకేశ్వరులు ఉన్నారు, లేదు శివుడు వేరు, దేవుడు. ఇవన్నీ చేసే పద్ధతి వ్యవహార జ్ఞానాలు పూజలు పునస్కారం అన్నీ చేసుకోండి. దేని మనమనే చెప్పను. స్వేచ్ఛ ఉంది. ఎప్పుడు వ్యవహార జ్ఞానంలో స్వేచ్ఛ. అందరినీ బాధ పెట్టకూడదు. నీకు ఏదైతే నమ్మకం ఉందో అదే చెప్పుకో. ఆ నమ్మకంలో అవసరాలు ఇష్టపడితే శాస్త్ర ప్రమాణంతో వాళ్ళు ఇచ్చి చేస్తారు. నువ్వు బలవంతంగా జాతిని, మతాలని, కులాలని వీటి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి వాటి తప్పులు ఎత్తేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, మతాన్ని ఎత్తడం, వ్యక్తులను కించపడతాం చేయరాదు. ఇక్కడ ఏం నేను చెప్పేది అవగాహన. అవగాహన దేనికి ఉంది? నేనుకుంది. నేను పుట్టలేదు కదా. నేనుకు అవగాహన ఎలాగుంది? గుర్తించి గమనించి తెలుసుకుని, అంటే గుర్తించి గమనించి తెలుసుకుని భావంతో ఆలోచనతో అనుకునేవాడుగా సాక్షి చైతన్యంతో నేను ఉన్నాను.